వరంగల్లోని చైతన్య యూనివర్సిటీలో వాణిజ్య విభాగంలో పరిశోధనా పత్రం చేసినందుకు శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలకు చెందిన హేమంత్ రెడ్డికి డాక్టరేట్ సాధించడంతో సన్మాన కార్యక్రమం గురువారం నిర్వహించారు. నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలకు చెందిన డైరెక్టర్ హేమంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రం వరంగల్లోని చైతన్య యూనివర్సిటీలో వాణిజ్య విభాగం నందు పరిశోధనా పత్రం సమర్పించడంతో డాక్టరేట్ పొందారు. దీంతో శ్రీరామకృష్ణ కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రాయలసీమ ప్రాంతంలోని ప్రజలు ఎలక్ట్రానిక్ వస్తువులను ఇంటర్నెట్లో చూసే సమాచారం ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందో పరిశోధనా పత్రంలో సమర్పించారు. తనకు పీహెచ్డీ పట్టా రావటం రామకృష్ణ కళాశాల కుటుంబానికి చెందిన అందరిదిగా పేర్కొన్నారు. ఈ అన్వేషణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని, ఆ కష్టమంతా ఈరోజు అనుభవిస్తున్నట్లు ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థికి తరగతి గదిలో పాఠాలు చెప్పే బోధకులం మాత్రమే కాకుండా మన జ్ఞానాన్ని సృష్టించే పరిశోధకులుగా మారాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి, ప్రగతిరెడ్డి, కుమార్, వెంకట్రావు పలువురు పాల్గొన్నారు. I was awarded with a PhD degree. So I would like to thank first of all like the family that supported me in house and off the house. Doesn't matter like is that inside the home or in workplace. So I'd like to thank my father, my mother and my wife. I'd like to thank the Chaitanya Deemed University Research Dean and Vice Chancellors and Chancellors for giving me an opportunity to do my PhD there. Before I end, I definitely want to dedicate this PhD to my beloved father Ramakrishna Reddy garu. సో ఫస్ట్ ఏంటంటే కాలేజీకి ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది. ఆ రీసెర్చ్ సెంటర్లో ఆల్రెడీ మన కాలేజీ నుంచే పిహెచ్డీలు 10 నా ద్వారా, ఒకటి శివారెడ్డి ద్వారా మొత్తం 11 పిహెచ్డీలు మన కాలేజీ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి విషయాన్ని మీరు గమనించాలి. అలాగే మన కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఫ్యాకల్టీ ఇద్దరు గైడ్స్ దగ్గర అయితే యూనివర్సిటీలో చేసినటువంటి వాళ్ళు దాదాపుగా 14 నుంచి 15 మంది దాకా. సో టోటల్గా 25 పిహెచ్డీలు కాలేజీ నుంచి అవార్డు అయినటువంటి విషయాన్ని మనం కాలేజీ ద్వారా కానీ, అవుట్ సైడ్ కాలేజెస్ ద్వారా కానీ, ఇక్కడ ఫ్యాకల్టీ ద్వారా కానీ 25 పిహెచ్డీలు వచ్చాయన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. సో ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అందరికీ కూడా, లేదా భవిష్యత్తులో లెక్చరర్గా నేను పోవాలి అనుకోండి, టీచింగ్ లైన్లోకి వెళ్ళాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా జాగ్రత్తగా గమనించవలసింది, టీచింగ్ లైన్లో ఉండాలి అనుకున్నప్పుడు పిహెచ్డీ కంపల్సరీ. మీకు మంచి భవిష్యత్తు కావాలి అనుకున్నప్పుడు పిహెచ్డీ కంపల్సరీ. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.